ఒక్కరు కవర్ దీని రండి కొంచెం సార్ సైడ్కి రానా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇటు కలవలపాలెం పెనవర్తిలో కలవలపాలెంలో 35 లక్షల రూపాయలతో అదేవిధంగా పెనవర్తి గ్రామంలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కానీ అదేవిధంగా శ్మశాన వాటి షెల్టర్లు కానీ వీటన్నిటి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 18 గ్రామాల్లో కానీ ఇటు 26 డివిజన్లో కూడా నిరంతరం అభివృద్ధి అనేది మీడియా మిత్రుల సాక్షిగా ఒక అభివృద్ధి జాతరలాగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూటమి నాయకుల సలహాలు సూచనలు అక్కడక్కడ గ్రామ పెద్దల సలహాలు సూచనల మేరకే ఈ అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వీళ్ళ ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 650 కోట్లకు పైగా అభివృద్ధి పనులు శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువనేత నారా లోకేష్ గారు ఏదైతే నిరుద్యోగంలో ఉన్న యువత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు దాకా ఈ 23 నెలల కాలంలో కూడా దాదాపు 21 లక్షల కోట్ల రూపాయలతో వీటికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే కంపెనీలు 657 కంపెనీలు తీసుకొని వచ్చి భవిష్యత్తులో యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఆయన చేస్తున్న ప్రత్యేక శ్రద్ధ నిజంగా కూడా అభినందనీయం. అదేవిధంగా ఇంకా సంక్షేమం గురించి చెప్పనవసరం లేదు. 23 నెలల్లో ఏదైతే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పనులు కూడా అదే బాటలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతోంది. ఇంకా కూడా ఏదన్నా ఇటు 18 గ్రామాలు కానీ 26 డివిజన్లు కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ఆఫీసుకి తీస్తే తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అవన్నీ కూడా శక్తి మేరకు మేము మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీతో తెలియదు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దానికి అంతలో కానీ కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చాం, మీకు ఇచ్చాం. అంటే వచ్చిన దాంట్లో ఒక్కొక్కటి ప్రయారిటీగా అందరికన్నా ఎక్కువ నిధులు చేస్తున్నాం. అది కూడా గమనించండి. మాకేంటంటే ప్రాబ్లం, మేము ఎన్నో కోట్ల రూపాయలతో ఎన్నో చేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉండే మా నాయకులు గ్రామంలో చెప్పలేకపోతున్నారు. వాళ్ళ సమస్య ఏందో ఎందుకు చెప్పలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ గ్రామానికి సంబంధించి ఈ 23 నెలల్లో ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినామనేది చెప్పగలుగుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. చేస్తున్నామని చెప్తారు కానీ డబ్బులు కూడా చెప్పాలి. అది ఇరువురు చెప్పండి.